वरुणौ रघुवर विमल जोरायक फलचारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देऊ हरऊ कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत तुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वदन विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वस्त्र ध्वजा विराज कांधे मुंज जनेऊ धारे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति साधु राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखाव विकट रूप धरि रंग जलाव भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई कहाँ तारक तुम प्रिय भाई सहस्र वदन तुमरो यश गावे हस करि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद सारद सहित हरीश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सकेत काते तुम उपकार सुग्रीव कीन राम मिलाय राजपद दीन तुम्हारो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जान। శ్లోకంతో పాటు కావడం ఆ భావం కూడా మనం కంఠస్థం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అది మనకు జన్మ జన్మల పుణ్యంతో సమానం. కాబట్టి ఈ విలువైనటువంటి ఈ గ్రంథాన్ని మనం ఎక్కడంటే అక్కడ పెట్టకుండా మన పూజా గదిలో మాత్రమే పెట్టి దాన్ని పరమపవిత్రంగా భావిస్తూ మనము నిత్యము శుద్ధితో ఉన్నప్పుడు మాత్రమే అటువంటి గ్రంథ పఠనం చేయడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. కాబట్టి దీనిని మనమందరం కూడా నియమంతో పాటించాలని. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా పారాయణం నిరాటంకంగా ఎంతో శ్రద్ధతో అందరం కూడా ఈ కార్యాలలో మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో మహిళలు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే మనలో ఒక ఆత్మవిశ్వాసము, మనలో ధైర్యము, మనలో సంతృప్తి, మనలో ప్రేమ భావన, మనలో అందరినీ కలుపుకునేటటువంటి తత్వము, హనుమంతుడిలో ఉన్నటువంటి అన్ని గుణాలన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో, ఎక్కడైతే హనుమాన్ ఉంటాడో అక్కడ దుష్ట శక్తులు ఉండవు అని చెప్తారు. కాబట్టి మనం అందరం కూడా ఎంతో చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాము. మన అందరూ కూడా తప్పకుండా హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి. ఈ రోజు మనం ఇట్లాంటి హనుమాన్ చాలీసా పారాయణము దేశవ్యాప్తంగా ప్రతి హనుమాన్ దేవాలయంలో ప్రతి శనివారము, సోమవారము చేస్తూనే ఉన్నాము. కాబట్టి అయితే ఇక్కడ దేశంలో ఉండేటటువంటి పరిస్థితులను కూడా మనము అర్థం చేసుకోవాలి. రోజు రోజుకు మన దేశంలో పరిస్థితులు కొంత భయంకరంగా ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయి. కాబట్టి అటువంటి
దుష్ట శక్తులను మనం ఎదుర్కొనే శక్తిని మనము హనుమంతుడు ఇవ్వాలని మనం కోరుకుందాం. మనమందరం కూడా జాగరూకులమై ఉండాలి. రాబోయేటటువంటి ప్రమాదాలను పసిగట్టి మరి అటువంటి ప్రమాదాలలో మనం ఇబ్బంది పడకుండా మనం ఎంతో చాకచక్యంగా ముందు చూపుతో మనం వివరించినట్లయితేనే మన హిందూ సమాజం కానీ మన హిందూ ధర్మం కానీ రక్షించబడుతుంది. మరి ఆ దిశలో మనం అందరం చక్కగా ఆలోచన చేయాలి. అలా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మన సంస్కృతి మన ధర్మము రక్షించబడుతుంది. దేశంలో ఇప్పుడు చాలా చోట్ల అనేక ఘర్షణ వాతావరణం మనకు కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో కానీ, వెస్ట్ బెంగాల్ లో కానీ, కేరళలో కానీ కొన్ని సందర్భాలలో దేవాలయానికి వెళ్లి మొక్కుకునే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా దేవాలయాల చుట్టుపక్కల కూడా అమ్మే షాపుల వాళ్ళు కానీ అన్యమతస్తులే ఉంటున్నారు. చాలా దేవాలయాలలో మనకు అక్కడ అమ్మేటటువంటి వస్తువులు, పువ్వులు కానీ, పూజా సామాగ్రి కానీ అవన్నీ కూడా అమ్మడానికి అన్యమతస్తులే దగ్గరకు చేరిపోతున్నారు. ప్రతి దేవాలయం దగ్గర ఒక మసీదు, ఒక చర్చ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అట్లా ఏదైనా మన ధర్మం మీద దాడి జరిగే ప్రయత్నం జరుగుతున్నదంటే మనము వ్యతిరేకించి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మన దేవాలయాలను కానీ, మన కుటుంబాలను కానీ, మన సంస్కృతిని కానీ రక్షించుకోగలుగుతాం. కాబట్టి మనం అందరం కూడా ఉట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయడము, వెళ్ళిపోవడం ఇది కాదు. ఈ పారాయణం ద్వారా మనకు ఒక స్ఫూర్తి కలగాలి. మనము ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలనేటటువంటి ఒక ఆలోచన కలగాలి. అలా కలిగినప్పుడు మాత్రమే మనము మన సంస్కృతిని ధర్మాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఈ విషయాలన్నీ ఆలోచన చేసి మన ధర్మాన్ని రక్షించే దిశలో మనము ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా చిన్నపిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ శాఖకు వస్తున్నారు. అదేవిధంగా ఎక్కువ మంది పిల్లలు, యువకులు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ శాఖలకు వచ్చినట్టయితే ఇట్లాంటి విషయాలు అనేక మనం చెప్తాం. కాబట్టి పిల్లలు చైతన్యవంతులుగా, మంచి బుద్ధిమంతులుగా తయారవుతారు. కాబట్టి అందరూ తప్పకుండా పిల్లలందరూ శాఖకు రావాలి, పెద్దవాళ్ళు కూడా రావాలి. యోగా కానీ అట్లాంటివన్నీ కూడా మనం చేసినట్టయితే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనకు రేపు ఆదివారము హౌసింగ్ కూడా హనుమాన్ మందిర్ లో నగర సాంఘిక ఉంటుంది. మరి స్వయం సేవకులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని మనము శాఖను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాలపై ఆలోచన చేసి ముందుకు సాగాలని నేను కోరుతున్నాను. నగర సాంఘిక సమయము హౌసింగ్ కూడా హనుమాన్ మందిర్లో ఉదయం 6:30 నుంచి 7:45 వరకు ఉంటుంది. గంటపా ఉంటుంది. కాబట్టి బంధువులు అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ హనుమంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను.